ఆరోగ్యశ్రీ మీద బాబు గారు చేస్తున్న కసరత్తు ఏంటంటే బీమా విధానంలో హైబ్రిడ్ పద్ధతిని అనుసరిస్తూ ఆరోగ్యశ్రీ సేవలను అందించేందుకు కసరత్తు జరుగుతోంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలో ఉన్న 1,60,00,000 కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబం తరపున రాష్ట్ర ప్రభుత్వం 1,700 నుంచి 2,000 రూపాయల మధ్య ప్రీమియం కింద ఎంపిక చేసిన బీమా సంస్థకి చెల్లించాల్సి రావచ్చని అంచనా వేస్తున్నారు. వార్షిక బీమా పరిమితి 2.5 లక్షల వరకు ఉంటుంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లెక్కల ప్రకారం ఈ ఖర్చులోపు చికిత్స పొందే వారి సంఖ్య 97% వరకు ఉంది. మిగిలిన వారికి వైద్య ఖర్చులు 2.5 లక్షలు దాటితే ఆ మొత్తాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం వార్షిక పరిమితి కింద నిర్దేశించిన 25 లక్షల వరకు చికిత్స పొందిన వాళ్ళు రాష్ట్రంలో లేరు. అవయవ మార్పిడి చేసుకున్న వారు క్యాన్సర్ రోగులకు 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. 2.5 లక్షల తర్వాత అధికంగా నమోదైన కేసులు 5 లక్షల వరకు ఖర్చు అయినవి ఉన్నాయి. వార్షిక పరిమితి పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది. వార్షిక పరిమితి 2.5 లక్షల ప్రకారం ప్రీమియం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3,000 కోట్ల వరకు భరించాల్సి వస్తుంది. మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాలు హైబ్రిడ్ విధానం అమల్లో ఉంది. మహారాష్ట్రలో 6 లక్షల వరకు బీమా సదుపాయం ఉంది. ఇందులో 1,00,000 వరకు బీమా కంపెనీ ద్వారా, ఆపై అవసరమైతే ట్రస్ట్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, తమిళనాడు, నాగాలాండ్, మేఘాలయాలతో కూడా ఇదే ఉంది. ట్రస్ట్ విధానాన్ని ఏపీతో పాటు ఉత్తరప్రదేశ్, కేరళ, హర్యానా, బీహార్ తదితర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. బీమా సంస్థను బట్టి దేశంలో ఎక్కడైనా చికిత్స పొందే అవకాశం ఉంది. చాలా మంచి ఆలోచన. ఒకటి, ఖర్చు తగ్గించుకోవడం. రెండవది, ఒక సిస్టంలోకి తీసుకురావడం. కానీ అసలైనటువంటి సమస్య నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు ప్రస్తావించినటువంటిదే. ఖచ్చితంగా సంస్కరణ అనేదాన్ని ఆహ్వానిద్దాం, బట్ పేదవాడి దగ్గర ఇబ్బంది రాకూడదు. ఇన్సూరెన్స్ కంపెనీలు అన్ని రకాలైనటువంటి చికిత్సలకి ఇన్సూరెన్స్ తీసుకోవు. రెండవది ఏంటంటే, ఆరోగ్యశ్రీ వచ్చాక అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అనేక ఆపరేషన్స్ చేస్తూ వచ్చారు. గర్భసంచి ఆపరేషన్స్, లేకపోతే సిజేరియన్లు, డెలివరీ అయిపోయిన వెంటనే ఆపరేషన్ చేయడాలు, లేకపోతే ఇట్లాంటి రకరకాలైనవి చేసుకుంటూ వచ్చారు. అది ఒక రకంగా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడడం డబ్బుల కోసం అన్నటువంటి చర్చ కూడా నడిచింది. అయితే అవి పక్కన పెడితే ఇంపార్టెంట్ అయిన అంటే హాస్పిటల్కి చేతిలో కార్డు ఉంటే వెళ్తే చాలు అనేటటువంటి సిచ్యువేషన్ వచ్చింది. అలా ప్రశాంతంగా నడిచినాయి గత 15-20 ఏళ్ళ నుంచి. 2000 ఏదైతే రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి 2004-9 మధ్యలో అప్పట్లో మొదట్లో అనుకుందాం. తర్వాత 7-8 దగ్గర నుంచి బిగిన్ చేస్తే, 2007 ఆ టైం నుంచి బిగిన్ చేస్తే ఇవాళ వరకు ఇది 2024 దాకా పేదోడికి అసలు హాస్పిటల్ గురించి భయం లేదు. కార్డు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇన్సూరెన్స్తో అట్లాంటి ధైర్యం వస్తే పర్లేదు, రాకపోతే అది ఇబ్బంది అవుతుంది.